నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల తన మార్క్ చూపిస్తుంది. ఒక శక్తిగా, ఓ వ్యవస్థగానే మారిపోయింది షర్మిల అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాజకీయ నిపుణులు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో మనకు తెలుసు. అటువంటి పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఆవిడ రాగానే దూకుడు ప్రారంభించారు. ముఖ్యంగా ఏదైతే తన సోదరుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మీదే టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వారే. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం, రాజకీయంగా అభివృద్ధి చెందామంటే కాంగ్రెస్ పార్టీనే, కాబట్టి నా తండ్రికి కానీ నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి కూడా కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్షే అని చాలా సందర్భాల్లో షర్మిల మాట్లాడారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఆమె వెళ్తున్నటువంటి విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, వేసేటువంటి కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరుగుతూ వస్తుంది అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధ్యక్షులను మనం చూస్తే షర్మిలకు ముందు గిడుగు రుద్రరాజు, అంతకుముందు శైలజానాథ్, అంతకుముందు రఘువీరారెడ్డి, ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నా పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు కానీ, నడిపించే వ్యవస్థ కానీ ఐక్యంగా ముందుకు తీసుకువెళ్ళడంలో దాదాపు అందరూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి, ఒక రఘువీరారెడ్డి గారి తప్ప. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి అసలు ఉందా, ఏమిటి ఈ పరిస్థితి అనే చర్చ కూడా బాగా జరిగింది. ఇలాంటి క్రమంలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది ప్రచారం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో షర్మిల వచ్చినా కూడా తన సోదరుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూరే విధంగానే పని చేస్తారు అనుకున్నారంతా. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆ విధంగా లేవు. ఆమె మాట్లాడే తీరు కానీ, ఆమె వెళ్తున్నటువంటి విధానం కానీ చాలా భిన్నంగా ఉన్నాయి. ఎవరు ఊహించి ఉండరు. చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరు, ఏ రకమైనటువంటి పాలన అందిస్తున్నారు అనే అంశాలను కూడా సభల్లో మాట్లాడుతూ వస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రెస్తో మాట్లాడారు, మీడియాతో. అప్పుడు కూడా ఆవిడ మాటల దాడి అనేది స్టార్ట్ అయింది. అది అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో భాగంగా ప్రతి చోట మాట్లాడినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీలో అవలంబిస్తున్నటువంటి విధానాలు, అలాగే తాను వ్యక్తిగతంగా ఏ విధంగా మోసపోయాను తన సోదరుడి వల్ల అనే అంశాన్ని, పాలనాపరమైనటువంటి అంశాలు కూడా, వీటన్నిటినీ క్రోడీకరించి మిక్స్ చేసి ఒక్కొక్క బుల్లెట్ వదులుతున్నారు. అందరూ అనుకున్నారు జగనన్న వదిలిన బాణం అని, కానీ ఆ బాణమే ఆయనకు ఒక రకమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తుంది, వ్యవహరిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టినటువంటి పార్టీని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. పార్టీలో ఉన్నటువంటి వారికి గౌరవం లేదు, అలాగే కుటుంబంలో ఉన్న వారికి కూడా గౌరవం లేదు. మమ్మల్ని నానా విధాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పాలన చూస్తే అక్రమాలు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ రకమైనటువంటి ఆరోపణలు, మాటల దాడితో చెలరేగిపోతున్నారు షర్మిల. దీనివల్ల ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా ఎవరైతే సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని కలుస్తూ వస్తున్నారు. మనకి డైరెక్ట్గా కనిపించేది ఆవిడ సభల ద్వారా లేకపోతే మీటింగుల ద్వారా వెళ్ళి కలవటం ఉంది. కానీ ఇప్పటికే దాదాపు వైఎస్ఆర్సీపీ నేతలతో 40 మందితో కాంటాక్ట్లోకి వెళ్ళినట్లు, త్వరలోనే వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్లకు వాళ్ళంతా వస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె వెళ్ళే విధానం చూస్తుంటే ఎలా అయినా సరే తన సోదరుడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు, ఎవరొచ్చినా పర్లా అన్న విధానంలోనే ఆమె ముందుకు వెళ్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో కూడా నేను నా స్వలాభం కోసం నేను పాదయాత్ర చేయలేదు, నా కుటుంబాన్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఎందుకనంటే నా తండ్రి ఆశయ సాధన కోసం నా అన్న నిలబడతారు, చేస్తారు. కానీ ఆశయ సాధన ఏమో కానీ కనీసం ఎక్కడా కూడా గౌరవం ఇచ్చేలా పాలన లేదు. నన్ను మోసం చేశారు, నన్ను వ్యక్తిగతంగా దూషించారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారంతా జగనన్న అనుమతితోనే నాపై ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఎవ్వడికీ భయపడను, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అంటూనే మాటల దాడి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి మంచి జోష్లో ఉంది. ఇట్లాంటి సందర్భంలో షర్మిలాను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయినా కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్తుంది షర్మిల. మొత్తానికి షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికింది, గ్రాఫ్ పెరిగింది అనే మాట మాత్రం బాగా వినిపిస్తోంది.